హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్ ఆన్. సంతోష్ కల్వచెర్ల, కృషికా పటేల్ హీరో హీరోయిన్లుగా దర్శకులు రతన్ రిషి తెరకెక్కిస్తున్న మూవీ ఆర్టిస్ట్ తనిఖీల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ, భద్రం, తాగుపోతు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేమ్స్ వార్డ్ కొమ్ము నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Action! కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ నా సామిరంగా ప్రముఖ కోరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకులు కీరవాణి, చంద్రబోస్ మధ్య జరిగిన చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మన మ్యూజికల్ జర్నీ మీది నాది ఎక్కడో స్టార్ట్ అయ్యి మళ్ళీ రంగరంగ రంగపతి రంగనాథ అంటూ మళ్ళీ నాస్వామి రంగ వరకు వచ్చిందండి చంద్రబోస్ గారు. నాస్వామి రంగ అంటే యాక్చువల్ నేను అదొక ఊతపదంలో మాట్లాడతారండి. అది వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్ మీరే చెప్పాలి బోస్ గారు. అంటే మనం గుండమ్మ కథలో కూడా ఆ పాట నా సామి అని ఒక పాట, ఆ పాట ఏంటండి అది, కోలు కోలు యమ్మ కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నా రంగ. అందులో సామి పైన ఒకటి, రంగ కింద ఒకటి, రెండు పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నా సామి రంగ అనేది ఊతపదం. అది మన జానపదులు మాట్లాడే ఊతపదం, చాంగుబళ లాంటిది, అమ్మక చెల్లలాగా నా సామి రంగ అనేది. నాకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయింది నాన్నగారి సినిమా నా జన్మ నా సామి రంగ అని. అప్పుడు ఇంట్రొడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి. నా సామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నెల్లి కలవగానే టైటిల్ ఏంటంటే నా సామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది. టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడ నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవాణి గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి, తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను. బాగుంది రికార్డ్ చేయండి. రికార్డ్ చేశారు. వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది.
ఈ మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది. షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసిన సెప్టెంబర్లో కదండి. సెప్టెంబర్లో కలిసాము. September 20th మేము ఫస్ట్ షాట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు 100th year స్టార్ట్ అయింది. ఆ రోజున విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months. కొబ్బరికాయ నుంచి మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. విరామం నిజంగా ఇప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకు చాలా సీనియర్లే కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారితో సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించట్లేదు. డైరెక్టర్ కూడా సార్ 4:30కు ఫోన్ చేశారు తెల్లారు కదా. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు డైరెక్టర్ ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్. అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్ ఉండదండి. మేము మైసూర్కి వచ్చి కంపోజ్ చేసిన 2 పాటలు, దుమ్ము దుకాణం, మందు పాట, అక్కడ చాలా నచ్చిందండి. ఆ వాతావరణం నచ్చింది. మేము వచ్చి మిమ్మల్ని కలవడం, మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్, మీరు వచ్చి పాటలు వినడం, దుమ్ము దుమ్మాడం అంతా ఒక చాలా ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా సినిమాలు రాస్తున్నాను, నేను కూడా రాస్తున్నాను, కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక 5-6 సార్లు వచ్చిన, ఏ సినిమాకి వెళ్ళలేదు ఇంతవరకు. షూటింగ్ 5 సార్లు వెళ్ళాను, కూర్చున్నాను, విజయ్ గారితో మిమ్మల్ని కలిసాను, మాట్లాడాను. కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని నా సామిరంగ సాంగ్ మీరు ఇన్సిస్ట్ చేశారు, బాగుంటుందని. ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది అంటే సమాధానం ఇప్పుడు మర్చికో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్, మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో రామజోగి శాస్త్రి గారినో కలుస్తారు, ఎక్కడో ఏదో ఫంక్షన్లో లేకపోతే కాఫీ షాప్లో కలిసాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది. మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసి నువ్వు కాకపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదోటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే అనుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కక్కుర్తి వల్ల 2-3తో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిన, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకా మతక కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్ 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3, 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిద అయి పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే అరబ్ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిద అయి పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4లో ఏం చేస్తారు మీరు? చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వచ్చు, అది సాధ్యం అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే. ఆప్షన్ బి. అంతే, ఆప్షన్ బి. ఇంకా అది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం. అది మిగతా 2 అవుతాయో తెలియదు, ఏదో
అది కొట్టినా మళ్ళీ ఫిజికల్ దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను, నా స్పందన ఏంటంటే రాయకుండా ఉండడం నాకు నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా అహింసా మార్గం. అంతే రాయకుండా సేఫ్ ఆన్సర్. అంతే నిజం. సేఫ్ ఆన్సర్ అంటే ఫస్ట్ వెళ్ళి కోపం వచ్చి కొట్టారనుకోండి, రేపు జైల్లో వేయచ్చు, ఫేస్బుక్ కొట్టడం కష్టం, కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనతో అయ్యే పని అది. కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి, హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండి. కొట్టింది, అలా అలా కొట్టించుకోమంటారా? యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా పాజిటివ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. నమస్కారం అండి. ఇవాళ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ డేని గుళ్ళో మొదలు పెట్టడం మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత హ్యూమంగస్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, అంటే నేను ఎప్పుడు ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించిన మాట వచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్తున్నాను, ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని నడిపిస్తుంది. అడ్డంకులు ఉంటాయి, అన్ని అడ్డంకుల్ని దాటుకుని హనుమంతుల వారిలాగా వెళ్ళిపోతామని చెప్తానే ఉన్నాను. అలాగే జరిగింది. ఇవాళ ఆ హనుమంతుల వారు మమ్మల్ని నడిపించారని నేను అనుకుంటున్నాను. ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అంటే నిన్న థియేటర్కి వెళ్తే వాళ్ళందరూ సినిమా అయ్యేపాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ, కొంతమంది నన్ను హగ్ చేసేసుకుంటూ, కొంతమంది నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి. ఇది 57వ సినిమా 58వ సినిమా ఏదో కరెక్ట్గా లెక్క గుర్తులేదు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ మళ్ళీ ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్గా నా కెరియర్లో మళ్ళీ జరుగుద్దో లేదో నాకు తెలీదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ ఇన్వాల్వ్డ్, హూస్ సపోర్టెడ్ అస్. మా ప్రాజెక్ట్ నుంచి కాదు, మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, బట్ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి, తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్ పెడుతున్నారో అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మేము అన్నీ చూస్తున్నాం. ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను, ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుందని చెప్పాను. ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ పండగకి మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. మా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చి చేశారండి. ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవ్వరూ చేయలేదు. అంత పాజిటివ్, అంత క్లీన్, ప్యూర్ హార్ట్తో చేశారు కాబట్టే ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదైనా ప్రాజెక్ట్లో ఎవరో ఒకరు వేసుకుంటారండి భుజం మీద సినిమాని. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద. ఒక ప్రాజెక్ట్లో డైరెక్టర్గా రావచ్చు, ఒక ప్రాజెక్ట్లో హీరోగా రావచ్చు, ఎవరో ఒకరు వేసుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్లో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరూ, ఎవ్రీ టెక్నీషియన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం, దే హ్యావ్ గివెన్ దర్ 100%. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ హోల్ టీమ్. మా వెనకాల మాకంటే ఎక్కువ ఈ సినిమాని నమ్మి చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ద మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు. ఈయన ప్లానింగ్ ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది. ఆ ఐడియా, ఆలోచన, ఆ ధైర్యం మేము అనుకుంటే జరగదండి. అది ఒక కన్విక్షన్తో, ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు. ఐఎమ్ షూర్ నిరంజన్ రెడ్డి గారు
డెఫినెట్గా ఈయన గట్స్తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు. ఇలాంటి గట్స్తో నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు నాకు సార్, ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు, గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ తేజ అని నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ మాకు కాదండి, నిరంజన్ రెడ్డి గారికి. గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి. సో డెఫినెట్గా వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిజ్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్, ఆయన కన్విక్షన్కి. అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు, మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు వద్దని నేను ఒకసారి చెప్పాను. ఇండియాలో 2 పేర్లు వినిపిస్తాయి, ఒకటి ప్రశాంత్ నీల్, ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను. ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ. సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్, ఆయన ఇచ్చిన అవుట్పుట్ అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు. సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూడండి. మీ అందరికీ ఒక విషయం, ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ శాటిలైట్ టీవీల్లో కానీ ఒక 60-70 రోజుల వరకు రాదు. అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్, ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది, అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు, లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు, అలాంటిది ఏమీ కాదు. బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్లో కూడా కాంటెంట్ చూసి, జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట, హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చుద్ది. థియేటర్స్కి పిల్లా పాపలతో వచ్చేసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. కింగ్ నాగార్జున, అక్కినేని, అశిఖర్ రంగనాథ్ జంటగా రూపొందుతున్న ఎంటర్టైనర్ నా సామిరంగా ప్రముఖ కోరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శివాజీ నా సామిరంగ టీంతో స్పెషల్ చిట్ చాట్ చేశారు. బాబు గారు, శివాజీ, పండగ శుభాకాంక్షలు అండి. ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫర్ యూ ఆల్సో. నాకు చిన్న గర్వంగా ఉందండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్, ఈరోజు మా బాస్కి నేను హోస్ట్. ఓకే, నైస్ నైస్, చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. బట్ శివాజీ, ఇది మన నా సామిరంగా మొదలు పెట్టే ముందు ఐ వాంట్ టు ఆస్క్, బాబు గారు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? ఐఎమ్ మిస్సింగ్ బిగ్ బాస్ అండి. అవునా? అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, అరుచుకుంటా, ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా, ఏదో గ్రీడీ, అవన్నీ కట్ ఆఫ్ కదా అక్కడ, అవన్నీ కట్ ఆఫ్ అండి. ఆ డిస్టర్బెన్స్ అన్ని కట్ ఆఫ్. నేను బతుకున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్. చాలా గ్రేట్ షో అండి. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడికి వచ్చినాక కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట, బిగ్ బాస్ గురించి ఎవడన్నా మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్, ఇదే మాట అండి నేను చెప్పింది. బిగ్ బాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ షో అండి. నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే, దాంట్లోంచి ప్రతిరోజు చేయలేము, సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నా. ఫోన్ కట్టేసి ఎవరిని కలవను, ఎవరిని చూడను. అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ. అది కష్టంగా, మీరు ఇంకా మన్మధుడి కంటే యంగ్ మన్మధుడిలాగా అయిపోతారండి టోటల్గా. అది కష్టం. కానీ నాకైతేనండి, నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు నాకు సైట్ ఉండేదండి, తగ్గింది సార్, ప్రామిస్గా చెప్తున్నాను. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూశాను సార్, నమ్మరండి, మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి. చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ. నిజంగా అండి, నా సామిరంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి, ఐసైట్ ఉన్న వాళ్ళందరూ నా సామిరంగా మిస్ అయ్యా. నిజంగా అండి, ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్, నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో, మా ఆవిడ అంది ఎవడొకడిని కొట్టి చేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం. కాదు భయ్య, ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళాను, ఆ అరగంటే నాకు గుండె పట్టేసి పీకేసి, ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండ్ నాకు అసలు ఏమో మరి
ఆ అరగంట కూడా నాకు చాలా కష్టంగా ఉంది. లేదు రాజ్, నిజం చెప్తున్నాను కదా. నేను వెళ్ళే ముందు రోజు ఒకవేళ వీళ్ళు ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి భరిస్తే ఆ సఫకేషన్ ఉంటుందేమో, ఎలా అది ఈ టెన్షన్ ఉంది. కానీ అదే నైట్ నేనేమనుకున్నా అంటే మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి దీనికే, ఫర్గెట్ అది పోయింది. పోయింది సార్. ఎప్పుడైనా గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, పక్కనే ఉన్నాం కదా మనం, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి. అది పక్కన పెడితే బాబు గారు, హౌస్ అనేది అద్భుతం. దాని గురించి నేను బతుకున్నంత కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి. అయ్యో, మీరు ఉన్నంతకాలం జరుగుతుందండి. మీరు లేనప్పుడు ఆ షో లేదు. నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి. ద వే యూ షోని నడిపించే విధానం చూసారండి, అది జనం ఫిదా అయిపోయారండి. ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి, 21.7. ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు. అది జస్ట్ బికాస్ పర్మిషన్ సార్. నేను ఐ సీన్ నాగ్ సార్ షూట్లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే. ఒకరోజు అడిగాను నేను, సార్ ఎందుకు సార్, ఐ హావ్ టేకెన్ అప్ ద జాబ్, ఐ హావ్ టు డూ ఇట్ రైట్. ఎస్, that is why he was able to relate to everybody in the house and everything. He watches every single episode every day. వితౌట్ బాబు గారు దెర్ ఈజ్ నో బిగ్ బాస్. ఇది నేను ముఖస్థితిగా ఎవరి ముందైనా సరే ఇదే చెప్పేస్తాను నేను. ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది, అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది. సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు. ఎవరా ఈ అమ్మాయి ఎంత బాగుంది, చూస్తే అమ్మాయి వరాలు, నా సామిరంగా వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్టర్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి నేను. చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంట. సో దీన్ని అయితే యాప్ట్ అనుకొని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా ఈ వరాలను ఎలా అని అడిగా, నేను బిన్నీలు ఎలా పట్టుకొచ్చాను. నిజంగా అండి, బిన్ని ఒక స్టోరీ పట్టుకొని తిరిగేవాడు అండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకొని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా, అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. రాలేదు దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటుంది విని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే, సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు. నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి వీటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి, ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికొస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. అండి మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబు గారు ఎట్లా పట్టుకున్నారండి ఇతను ఎలా చిక్కాడు అంటే, ఇది కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్. బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్ ఇదే కాంపౌండ్ సేమ్ మీరే లింకు. స్క్రిప్టింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ మధ్యన. అదేంటది సార్, దాంట్లో డాన్స్ కాదు, యాక్చువల్లీ ఒక స్టోరీ, ఆ 3 minutesలో స్టోరీ చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 bits. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది. అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి, నువ్వు విజయ్ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్, ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి. చెప్పాడు, వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ ఉంటుంది కదా, ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనుమానం, ఆ ట్రైలర్ చూస్తే నేను రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు 4-5 గంటల్లో 5 million ఏంటండి.
ఎక్కడ సార్ అసలు నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి వాళ్ళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు. ఫస్ట్ వరాలను చూపించారు మీరు. అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది దీంట్లో, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ అమ్మాయి అంటే యారా మీ వాడు అక్కడే నిజంగా అండి, అక్కడే ఒక ఫీలింగ్ వచ్చింది. ఏదో ఓకే పండగ సినిమా, పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి. ఈ నరేష్ ఏంటండి మా వాడు అన్నీ మా హీరోగా చేస్తూ ఉన్నాడు. నరేష్ నా తమ్ముడు సినిమాలో అంజీ 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 అంజీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఇవాళ ఆ పాట కూడా రిలీజ్ అయిపోయింది. మా ఇద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ థీమ్ మీద, అంటే ఎంత క్లోజ్ థీమో, ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్పో, వీళ్ళిద్దరి మధ్యన బాండ్, వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్. అండ్ దాని మీద సినిమాలో చాలా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నరేష్కి నేనంటే బాగా ఇష్టం. రియల్ లైఫ్లో కూడా ఫ్యాన్ బాయ్. పైగా నరేష్ ఎంతప్పటి నుంచి సినిమాలు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. సో అది బాగా వర్కౌట్ అయింది. క్లియర్ కనపడతా ఉంటుంది, ట్రైలర్లో కూడా కనపడతా ఉంటుంది. సో ఆ బాండ్ కానీ అది కానీ. అండ్ నరేష్ కావాలని సెలక్షన్ ఎవరిదండి? మేము బిగినింగ్ నుంచి, ఈవెన్ బిఫోర్ విజయ్ స్క్రిప్ట్లోనే నరేష్ ఉండాలి, దానికి కరెక్ట్గా సూట్ అవుతాడు. నేను ప్రసన్న అడిగానండి, నాకు ఆ క్యారెక్టర్ కావాలండి. అవునా? నరేష్ క్యారెక్టరా? నాగార్జున గారితో సినిమా చేస్తానంటే నాకు తెలుసండి, నేను చేస్తాను, అడుగు నువ్వు అని అన్నానండి. అది రాసి పెట్టింది నరేష్కి, అక్కడికి వచ్చిందండి. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు, నువ్వు ఇక్కడ చేస్తావు, అప్పుడే కదా షూటింగ్ జరుగుతా ఉంది. అవునండి, అసలు కాదండి, ఇది 1 year క్రితమే కదా. ఏంటి ఇంకోటి చేద్దాం శివాజీ, ఏముంది ఇంకా చేస్తానండి, తెలిసిపోతుందండి, చేస్తామండి, దానికేం లేదండి. అది కూడా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వస్తుంది సార్. అది హౌస్ పోయిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది ఏది జరగాలో అది జరుగుతూ పోతుంటుందని. నరేష్ బాబు గారితో ఎక్స్పీరియన్స్ అందరికీ తెలిసినట్టండి, ఆయన గీతాంజలి ఎక్స్పీరియన్స్. నేను ఇది బాబు గారి గురించి తెలియంది మనకేం లేదు, ఇండస్ట్రీలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నాకేంటంటేనండి, ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిన తర్వాత, అంటే చిన్నప్పటి నుంచి ఒక హీరోని ఐడలైజ్ చేసి ఆయన సినిమాలు ఫస్ట్ డే వెళ్ళి దేవిలో నిన్నే పెళ్ళాడతా షూటింగ్కి వెళ్ళి నాకు కూడా అంటే నాకు ఏంటంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడతాకి వెళ్ళినప్పుడు టికెట్ల కోసం కొట్టుకుని అలాంటి, అంటే ఫస్ట్ డే చూసేయాలి అన్నది, మార్నింగ్ షోలు చూసేసేవాడిని. అలాంటి పర్సన్తో నేను యాక్ట్ చేస్తున్నాను అండ్ క్లోజ్గా అన్నయ్యని హక్ చేసుకుని లేకపోతే సైకిల్ దొక్కుని. సో ఇట్ వాస్ లైక్ కొంచెం సరైనగా అనిపించింది. అంటే కొంచెం ఫస్ట్ కొంచెం భయం ఉంటుంది కదండి, ఎంతసేపు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఆయన్ని పక్కనే చేయాలంటే ఎలా రియాక్ట్ అవుతారు ఆ ఫస్ట్ డే బాబు గారు, ఎలా రియాక్ట్ అవుతారు, బాండింగ్ ఎలా ఉంటుందని. సో బట్ అక్కడికి వెళ్ళగానే హీ వాజ్ వెరీ, అసలు రాగానే అసలు చాలా క్యాజువల్గా ఉన్నారండి. అండ్ అంటే హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ అండి. అండ్ ఎవరు నాకని కదండి, విజయ్ గారు కానివ్వండి, కొత్త డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే రాజు కానివ్వండి, హీ మేడ్, అంటే అందరినీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు ఒక ఆప్యాయతగా పలకరించేటప్పుడు మనకు అన్న భయం పోయిందండి. సో బేసిక్గా అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే అండి, ఎవ్రీ సింగిల్ డే వర్కింగ్ విత్ హిమ్ ఇస్ అమేజింగ్ అండి. అండ్ ఎస్పెషలీ వన్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నాగార్జున గారి ఫ్యాన్ ఏంటంటే, ఈ సినిమా మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసాం, September 21 స్టార్ట్ చేసాం మొన్న. అంటే ఆల్మోస్ట్ 3 months అండి. 3 monthsలో ఐ వాజ్ డూయింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, ఆయన వేరే ప్రాజెక్టులు, ఇంతమందిని తీసుకొచ్చి ఈ టైంలో చేయాలి. అండ్ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్, నాగార్జున గారు లేకపోతే మాత్రం ఇది సంక్రాంతికి వచ్చేది కదా. చాలా హ్యాపీ బాబు గారు. నేను హోస్ట్గా ఉండి మిమ్మల్ని అడగటం అనేది కిక్గా ఉందండి, హై ఉందండి, హై ఉందండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇంకా కొత్త డైరెక్టర్ని ఇలాగనే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. ఆడియన్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సినిమా మా బాబుగారి సినిమా, ఇండస్ట్రీలో మీరు బాబుగారి సినిమాని హిట్ చేస్తే ఆయన 10 మంది డైరెక్టర్లకి, కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తారు. అలాగే ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళని కూడా ఆలోచించరు. అలాగే ఆర్టిస్టులను అయితే చెప్పే పని లేదు, ప్రతి వాళ్ళని చాలా కంఫర్టబుల్గా సెట్స్లో మేము అందరం చూసాము. సో ప్లీజ్ ఈ సంక్రాంతికి మీరు కోడిపందెం లాంటి సినిమా కుమ్మేస్తుంది, గిత్తలు గుమ్మినట్టే ఉంటుంది, బ్రహ్మాండంగా వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ బాబు గారు. పైరసింగ్ లేదబ్బా, ఇవన్నీ ఆ రోజులన్నీ పోయినాయి, మర్చిపోయాన్ని. జనం ఒక్కసారి ఫిక్స్ అయినాక పండక్కలేదు, దేనికి లేదు. పైరసీ చేసుకోమనండి.
కానీ జనం చెయ్యరబ్బా, లేదు అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. కంపల్సరీ థియేటర్లోనే చూస్తారు. సూపర్ స్టార్ సినిమా ఎవ్వడ కూడా పైరసీలో చూసి ఎంజాయ్ చేయాలని కూడా థియేటర్కి పోయే ఎంజాయ్ చేస్తారు. అందులో బాబు గారు అంటే ఇంకా తిరుగులేదు. ఈ పండగ బాబు గారు నా సామిరంగ మందేనండి. అంతే సార్. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ. ఇవ్వండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.